అందరికీ నమస్కారం అండి. ప్రస్తుతం ఉన్నటువంటి కాలాన్ని బట్టి ప్రతి రైతు కూడా ప్రకృతి వ్యవసాయం వైపు వెళ్ళాలి. దీని ద్వారా ఏంటంటే మనం రాబోయే తరానికి చక్కటి ఆహారాన్ని, చక్కటి భూమిని అందించగలవారు అవుతాము. ఏంటంటే మనం ఇప్పుడు తీసుకునేటువంటి ఆహారం పూర్తి స్థాయి రసాయన ఎరువులతోటి నిండి ఉంది. తద్వారా ఏంటంటే మనకి అనేక విధమైనటువంటి రోగములు, క్యాన్సర్, థైరాయిడ్, బీపీ, షుగర్, రకరకాల వ్యాధులకి మనం గురవుతున్నాం. కాబట్టి రైతు సోదరులందరూ గమనించి ఇక్కడి నుంచి అయినా సరే మన ఆలోచన, మన సరళిని ప్రకృతి వ్యవసాయం వైపు నడిపిద్దామని ఒక ప్రమాణం చేసి ముందుగా మన ఆదిరెడ్డి గారి బాలాజీ గారి పొలంలో ఆయనకు ఉన్నటువంటి 10 ఎకరాల్లో కూడా ఎటువంటి రసాయన ఎరువులు లేకుండా ప్రకృతి వ్యవసాయం చేయాలని ఒక ఆలోచనతోటి ఆయన ముందుకు రావడం జరిగిందండి. ధన్యవాదాలు.